చూడండి, అడినాయిడ్ పెద్దగా ఉందా లేదా చూడటానికి మనము చిన్న ఎండోస్కోపీ చేసి చూడొచ్చండి. కానీ అందరి పిల్లల్లో అది కుదరదు. పెద్దవాళ్ళలో అయితే సులభంగా మనం ముక్కులో ఉండి ఫ్లెక్సిబుల్ స్కోప్ అనేది కానీ, రిజిడ్ స్కోప్ అనేది కానీ ఎండోస్కోప్ పంపించి అడినాయిడ్ సైజుని నిర్ధారించవచ్చు. ఏ గ్రేడ్‌లో ఉన్నాయనేవి నిర్ధారించవచ్చు. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయండి. అడినాయిడ్ గాని, టాన్సిల్ గాని గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 అని సైజుని బట్టి డిసైడ్ చేస్తాము. కానీ పిల్లల్లో ఒక ఎక్స్‌రే తీస్తామండి. ఎక్స్‌రే సాఫ్ట్ టిష్యూ నేసోఫారింగ్స్ అంటాం దాన్ని. ఆ ఎక్స్‌రేలో మనకి సైడ్ నుంచి ఎక్స్‌పోజర్ వస్తుంది. సో, అడినాయిడ్ ఎంత ఎయిర్‌వేని ఎంత ఆక్రమించింది అనేది క్లియర్‌గా తెలుస్తుంది. టాన్సిల్స్ అనేవి మనం చైల్డ్ గాని, అడల్ట్ గాని మనం జస్ట్ నోరు తెరిస్తే డైరెక్ట్‌గా కనపడతాయి. సో, దానికి ఎటువంటి ఎక్స్‌రేలు అవసరం ఉండదండి. సో, ఎక్స్‌రే ద్వారా మనకు అడినాయిడ్ సైజ్ ఎంతుంది, లేదా స్కోపీ ద్వారా అడినాయిడ్ సైజ్ ఎంతుందని తెలిసిన తర్వాత మనము కొన్ని సర్జరీ చేయాలి అనుకున్నాం అనుకోండి, కొన్ని రక్త పరీక్షలు చేయించడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకు ఈ బ్లడ్ కోయాగ్యులేషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత మనము ప్రీ అనస్థీషియా చెకప్ అంటాము. మత్తు డాక్టర్‌కి ఒకసారి చూయించి యూజువల్లీ చైల్డ్‌కి జలుబు, దగ్గు లేని సమయంలో ఈ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.